నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ న్యూస్. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకతీయ యూనివర్సిటీలో ఘర్షణ, డైనింగ్ హాల్లో కొట్టుకున్న విద్యార్థులు. టీడీపీలోకి వినుగొండ మున్సిపల్ చైర్మన్, పార్టీలోకి ఆహ్వానించిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. బీసీ గణనతో తెలంగాణకు తీవ్ర అన్యాయం, బీసీ జేఏసీ నేత మైత్రి యాదయ్య వ్యాఖ్య. నల్గొండ జిల్లాలో యువతి ఆత్మహత్య, ఓ వ్యక్తి వేధింపులతో మనస్తాపం. ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ 30వ వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్ నాంపల్లిలోని లలిత కళా తోరణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు ఉపాధ్యాయులు పలు సూచనలు చేశారు. This is the essence of definition of education. Education ante manishilo kuda knowledge, skills and attitude. These three are very important. Knowledge merely is not going to take you anywhere. You may be bookish, you may be a voracious reader, you must have acquired so much of knowledge during the course of your learning. But that doesn't make you a man. There is a saying in English, child is the father of man. That means whatever the habits, whatever the activities that a child takes up during his childhood, that forms the essence of his personality when he becomes an adult. So nothing to be taught to the children here, I am telling you. If you want me to address the children here, I am not going to do it. మరి ఎవరికి మీరు మాట్లాడతారు సార్? ఎవరిని ఉద్దేశించి మీరు మాట్లాడతారు? ఐ అడ్రస్ ది టీచర్స్ అండ్ ది పేరెంట్స్ హియర్, దెన్ ఐ కమ్ లేటర్ టు ద చిల్డ్రన్. దిస్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని జిఆర్పేట రేషన్ షాప్ను తహసీల్దార్ తనిఖీ చేశారు. స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. షాప్లోని సరుకును, స్టాక్ రికార్డులను పరిశీలించారు. ప్రతి నెల క్రమం తప్పకుండా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లబ్ధిదారులకు రేషన్ సరుకులను అందించాలని ఆయన అన్నారు. సూచనల మేరకు ఆత్మకూరు పట్టణంలో షాప్ నంబర్ 13 వచ్చి విజిట్ చేయడం జరిగింది. అలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్కి వెరిఫై చేయడం జరిగింది. ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ చూసుకుంటే కొంత మిడ్ డే మీల్స్ వాళ్ళు తీసుకుని వెళ్ళినటువంటి ఒక 350 కేజీల బియ్యము, కొంత కందిపప్పు, అలాగే బెల్లము, అలాగే రాగి పిండి, ఇవన్నీ కొంత బ్యాలెన్స్గా ఉన్నాయి. ఎక్కడైతే ఎటువంటి స్టాక్స్ వేరియేషన్స్ కానీ ఏమీ లేవు. సో ఇట్లాగా అన్ని షాపుల్లో కొంత భాగం మమ్మల్ని వెరిఫై చేయమన్నారు. వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు ఈ షాప్ను వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి వ్యత్యాసాలు ఏమీ జరగలేదని చెప్పేసి తెలియజేస్తుంది. నుంచి వాళ్ళ ప్రైస్ లిస్ట్ ఒకటి డిస్ప్లే చేయమంటున్నాము. అట్లాగే స్టాక్ వేరియేషన్ రాకుండా మెయింటైన్ చేయమంటున్నాము, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా. నెల్లూరు రూరల్ పరిధిలోని దొంతాలిలో గడప గడపకు కోటంరెడ్డి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోటంరెడ్డి ప్రతి ఇంటికి వెళ్లారు. వారి ఇండ్లలో సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వ పథకాల అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
నల్గొండ జిల్లా కొత్తగూడెంలో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సతీష్ అనే వ్యక్తి వేధిస్తుండడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక మిర్యాలగూడలోని ఓ కిరాణా షాప్లో వాణి పనిచేస్తోంది. గత కొద్ది రోజులుగా అదే గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తి అసభ్యకర మెసేజ్లు పంపుతూ వేధిస్తున్నాడు. దీంతో వాణి మనస్తాపానికి గురైంది. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెల్ అక్కడ అంటే సెల్లు నా కాడు ఉన్నది ఆడుంది అక్క అంటే నా కాడు లేదని అన్నది. అంటే నేను అన్న ఏం అమ్మాయి అంటే ఆయనకు నాకు వయసు ఎందుకు అని అన్నది. పిల్లలు అది అన్నది. సర్లే అన్న షాపుకు పోతుంది. షాపుకు పోతుంటే నేను నమ్మినా. నేను ఎట్టనుకున్నా మొన్న ఎందుకు ఆ అబ్బాయి వచ్చి ఎందుకు అట్లా చేస్తున్నావు సతీష్ అంటే ఊరేసుకున్నప్పుడు నేనేం అట్లా కనపడుతున్నా అత్తమ్మ నేను ఇట్లా కానా అని చెప్పిండు. నా భార్య పిల్లలు పోయి ఇట్లా ఉండరు అత్తమ్మ అన్న. ఎందుకని అట్లా కూడా అన్న అంటే నిన్న పొద్దున సెల్లుందంటే ఆమె కాడ నాకేం రోజులు ఇచ్చి తెలియదు. నేను అంటూనే ఉంటున్నా. వాళ్ళ నాన్న కొడతాడు వాణి అన్న కూడా నమ్మలే. వద్దు వాణి అన్నది అంటే చెప్తే ఈయనలేదు. అమ్మాయి పాకెట్లో ఉంది ఫోన్ చేయగానే మెసేజ్ వచ్చింది. మెసేజ్ 10 minutes అయిందండి. చాలా వరదగా ఉందన్నమాట మెసేజ్ చూసిన తర్వాత అతనని ఇక ఫోన్ గిట్ట అతనే అనమాట. ఎందుకంటే అలా పిల్లల ఫోటోలు ఉన్నాయి దాన్ని. అప్పుడు ఆయన ఫోన్ అని చెప్పి మేము గుర్తుపెట్టాం. అమ్మాయి సెల్ ఫ్యామిలీ ఫోటోలు ఆయన సెల్లే అమ్మాయికి ఇచ్చిండు. ఆయన సెల్ అమ్మాయికి ఇచ్చిండా? ఒకటే మెసేజ్ చూసిరా మీరు? ఒకటే మెసేజ్. పర్యాటకుల కోసం నిర్మించే కాటేజీల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ సమీపంలో పర్యాటకుల కోసం కాటేజీలు నిర్మిస్తున్నారు. ఆర్డీఓ మైపాల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ పనులను పరిశీలించారు. 32 కాటేజీల నిర్మాణం చేపట్టగా పని పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. చదువుతోనే సమాజంలో ఉన్నత స్థానం లభిస్తుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లాలోని అన్ని సంక్షేమ పాఠశాలల వసతి గృహాల్లో మెనూ పకడ్బందీగా అమలవుతుందని చెప్పారు. నర్సాపూర్లోని అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల వసతి గృహంలో విద్యార్థులతో కలిసి కలెక్టర్ అల్పాహారం తీసుకున్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలపై ఆరా తీశారు. బీసీ గణనతో తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరిగిందని మహబూబ్ నగర్ బీసీ జేఏసీ నేత మైత్రి రామయ్య యాదవ్ అన్నారు. రాష్ట్రంలో 1,40,00,000 బీసీలు ఉండగా తగ్గించి చూపిస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రశ్నించిన బీసీ నేత తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం హేయమైన చర్య అన్నారు. రెడ్డి సామాజిక వర్గం పెరిగి బీసీ సామాజిక వర్గం తగ్గడం అనేది సర్వే యొక్క ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో బీసీలు రాజ్యాధికార దిశగా ఎదుగుతారనే కుట్రతో ఈ పనికి పూనుకున్నారని వారన్నారు. ఏ ఎలక్షన్లు అయినా, అది కార్పొరేషన్ ఎలక్షన్ అయినా, ఏ ఎలక్షన్లు అయినా కూడా ఎన్ని కుల సంఘాలు వస్తాయి, ఎన్ని కుల సంఘం నాయకులు వస్తారు. ఒక్కొక్క కులంలో 10 మంది నాయకులు బయటికి వెళ్తారు. మరి ఈరోజు బీసీలకు అన్యాయం అవుతుంది. ఏడదచ్చిండ్రా మీరంతా? ఏడదచ్చింది మీరంతా? ఒక తీన్మార్ మల్లన్న వచ్చి బయటికి వెళ్తే సపోర్ట్ చేయడానికి కూడా మీకు చేతన అవుతలేదు. మీకు బుద్ధి ఉందా? మీకేమన్నా? బీసీలలో కూడా మేధావులు ఉన్నారు కదా. ఇది జాతికి అవుతుంది, నీకో నాకో కాదు. మన తర్వాత తరమంతా నాశనం అయిపోతుంది. ఎంతసేపు రెడ్డిలకు అడుగులకు మడుగులెత్తుకుంటా, ఎంతసేపు వాడింత వస్తాడా, వాడింత తినబెడతాడా? ఇదేనా మన బతుకు? బాగుపడాలని ఏం లేదా? ఒక నాయకుడు బయటికి వెళ్ళిండు, ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించడానికి సపోర్ట్ చేయాలన్నా వద్దా? ఇంట్లో కూర్చున్నారు. మళ్ళీ మనం ఇట్లా శాతగానంలా కూర్చుంటే తక్కువనే చూపిస్తారు మిమ్మల్ని. 10% కూడా లేరు. వాళ్ళు రాజ్యాధికారం చేస్తున్నారు. మనం జనాభాలో సగం శాతం ఉన్నాం. మనకెందుకు రాజ్యాధికారం వస్తలేదు? దేనికి లోబడిపోయినాం? దేనికి బానిసలైనా మనం? ఇంత పోతే తినాలే, తాగాలే, ఇదేనా? ఓకేనా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా సమాజం మొత్తం చూస్తుంది.
రైతులకు ఏ విధంగా అన్యాయం. అయితే గత ప్రభుత్వం వచ్చేసి 181 లక్షల మంది ఉన్నారని చెప్పి బీసీ సమగ్ర కుటుంబ సర్వేలో తెలియజేస్తే ఈసారి ప్రభుత్వం మాత్రం బాపట్ల జిల్లా సంతమాగులూరు మండల వైసీపీ నేత కన్వీనర్ వూట్ల నాగేశ్వరరావు మంత్రి గొట్టిపాటి రవికుమార్పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి గొట్టిపాటితో పాటు తన అనుచరుల నుంచి నాగేశ్వరరావు కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించారు. కుటుంబానికి ఏ విధంగా సహాయం చేయాలో, అండగా ఉండాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచి కూడా ఎనగాడకుండా సపోర్ట్ చేస్తుందని మీ ద్వారా తెలియపరుస్తాం. ఇలాంటి అకృత్యాలతో రాష్ట్రంలో పరిపాలన జరుగుతాము. ఎక్కడ పోతా ఉంది ప్రజాస్వామ్యం? మేము 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. నిజంగా ఏనాడన్నా ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల విషయాల్లో కానీ, తెలుగుదేశం పార్టీ సానుభూతి పనుల విషయాల్లో కానీ, తెలుగుదేశం పార్టీ వెంట నడిచిన వాళ్ళ మీద కానీ ఎప్పుడన్నా మేము రివెంజ్ పాలిటిక్స్ చేసామని అడుగుతాం. చేయలేదు ఎప్పుడు. కానీ మీరు ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి? ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ 4-5 కేసులు జరిగినాయి. తలవారులతో, గొడవలతో నరుకున్నటువంటి విషయాలు, దాడులు చేసుకున్న విషయాలు, రకరకాలుగా జరిగిన విషయాలు చూసాం. అలాంటి ఆపటం అనేది ఎవరికైనా అవసరం. అలాంటి జరగకూడదని ఆలోచన చెప్పి విపరీతంగా భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. ఇదే నాగేశ్వరరావు 3 నెలల నుంచి ఎంత నరకం చూపిస్తున్నారో నాకు తెలుసు. చాలాసార్లు కూడా డిపార్ట్మెంట్ వారితో మాట్లాడటం జరిగింది. కానీ మాకు అర్థమైంది ఏంటంటే ఇదంతా సారథి చేత మినిస్టర్గా గొట్టిపాటి రవికుమార్ గారు చేస్తున్నటువంటి పెద్ద డ్రామా అని చెప్పి మేమందరం అనుకుంటా ఉన్నాము. ఇక్కడి నుంచి ఈ డ్రామాలన్నీ మారి, ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు, ఈ కక్షాదింపులు ఇలాంటివన్నీ మానేసి సక్రమంగా ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు, మిగతా హామీలన్నీ కూడా అవలంబించే విధంగా ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే కాలంలో పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపల్ చైర్మన్ టీడీపీలో చేరారు. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఆంజనేయులు పిలుపునిచ్చారు. వీరితో పాటు కౌన్సిలర్లు రెడ్డి నాగపద్మ, పాల్వాది ఆంజనేయులు, ఐలపోగు హేమలత, షేక్ షకీలా టీడీపీలో చేరారు. చంద్రబాబు గారి మీద నమ్మకంతో, నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ ద్వారా అభివృద్ధి సాధించాలి, అది సాధ్యపడుతుందని నమ్మి మాతో వచ్చినటువంటి కౌన్సిలర్లకి, వారి తరఫున వచ్చినటువంటి వారి పరివారానికి ఓ మాట ఇస్తున్నా. ఖచ్చితంగా వినుకొండ పట్టణాన్ని ప్రజలు ఆశయాల మేరకు ఖచ్చితంగా అభివృద్ధి చేద్దాం. మీ అందరి సహకారం తీసుకుంటా పట్టణాన్ని అభివృద్ధి చేస్తా. నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయి. మీ వార్డు అభివృద్ధుల కోసం, మన టౌన్ అభివృద్ధి కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. నిధులు తీసుకొస్తా. చంద్రబాబు గారి దగ్గర అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాను. నా అండదండలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు గారి మీద, నా మీద నమ్మకంతో చేరినటువంటి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మిమ్మల్ని ప్రోత్సహిస్తామని, మీ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు కూడా అందరితో కలిసి, గతంలో పార్టీలో ఉన్న వాళ్ళు మీరు కలిసి సమన్వయంతో చక్కగా పనిచేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. పార్టీలో గతంలో ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రేమగా మిమ్మల్ని స్వాగతిస్తున్నారు. అందరం కలిసి టౌన్ అభివృద్ధి చేద్దామని చెప్పేసి మన గతంలో పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, కలిసి పనిచేద్దాం, అభివృద్ధి సాధిద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మాతా శిశువు మరణాలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని నల్గొండ కలెక్టర్ త్రిపాఠి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలతో ఆమె సమీక్ష నిర్వహించారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ అవగాహన లోపం, మూఢనమ్మకాల కారణంగా ఇంకా అక్కడక్కడ శిశు మరణాలు సంభవిస్తున్నాయని కలెక్టర్ అన్నారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి సామాన్య జీవితం గడుపుతున్నారు. ఎలాంటి హుందాతనం లేకుండా ఓ రైతులు తన వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన ఆయన 50 ఏళ్ల చరిత్ర ఉన్న రచ్చబండ వద్ద భోజనం చేశారు. నీలకంఠాపురం గ్రామ సమీపంలో ఈ రచ్చబండ ఉంది. దీనిపై స్థానికుల సమస్యలను పరిష్కరిస్తున్నారు. దీన్ని గ్రామ కోర్టుగా కూడా పిలుచుకుంటారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.